నేను చెప్పే క్వాలిటీస్ మీలో ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా మేషరాశి వాళ్ళే. మేషరాశి వాళ్ళకు ముక్కు మీద కోపం ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా ముక్కు మీద కోపం ఉంటుంది. మీరు ఏదైనా ఒక పనిని అనుకున్నారు అంటే అప్పటికప్పుడే ఆ పని అయిపోవాలని నిర్ణయించుకుంటారు. సో మేషరాశి వాళ్ళు ఏదైనా సరే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట. ఇంకొకటి, మీరు ఎప్పుడు ఎవరి కింద పని చేయాలని అస్సలు అనుకోరు. ఎవరైనా నిదానంగా పనిచేసే వాళ్ళంటే మీకు ఖచ్చితంగా చిరాకే వస్తుందన్నమాట. సో ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయంటే మీరు మేషరాశి వాళ్ళే అనమాట. సో మేషరాశికి అధిపతి కుజుడు. సో ఇది జోడియాక్లో మన రాశుల్లో మొట్టమొదటి రాశి అనమాట. సో కాబట్టి మేషరాశి వాళ్ళకు మీకు ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ అటెన్షన్. సో అందరిలో ఫస్ట్గా నేనే ఉండాలి, ఏదైనా సరే నేనే కాంపిటేటివ్గా చేసుకోవాలి అనేది డెఫినెట్గా ఉంటుందన్నమాట. అందుకోసమని వీళ్ళు ఈ అవకాశాన్ని, వేరే వాళ్ళు అవకాశం మొదలుపెట్టే లోపే మేషరాశి వాళ్ళు అందరికన్నా ముందే మొదలు పెడతారనమాట. సో అంత బాగున్న మేషరాశులు కొంచెం కోపం, వీళ్ళ కోపము ఎక్కువ ఉంటుంది, కానీ ఆ కోపం చాలా ప్యూర్గా ఉంటుందన్నమాట. ఎలా అంటే అలా ముక్కు మీద కోపం వచ్చేసి అలా వెళ్ళిపోతుంది. సో ఆ కోపంలో ఎటువంటి అర్థం ఉండదు. తర్వాత ఫోన్ చేసి చాలా మంచిగా మాట్లాడతారనమాట. కాబట్టి మేషరాశి వాళ్ళ కోపాన్ని కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు చాలామంది. ఇంకోటి, మేషరాశి వాళ్ళకి అత్యంత బలం ఏంటంటే వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళలో ఉండే కాన్ఫిడెంట్, నేను చేయగలను అనే కాన్ఫిడెంట్ మేషరాశికి ఉన్నంతగా ఏ రాశి వాళ్ళకు ఉండదు. ఇక్కడ ఇంకొక బలహీనం కూడా ఉంది, ఆరంభ సూరత్వహం. మనం అంటావా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మధ్యలో ఆపిస్తామని. సో మేషరాశి వాళ్ళకి ఏదైనా స్టార్టింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత మధ్యలో ఏదైనా ఇంకో మంచి ఐడియా వచ్చిందా దీన్ని వదిలేసి దాన్ని మొదలు పెడతారనమాట. సో కాబట్టి మీరు అనుకున్న లైఫ్లో సాధించాలి అనుకుంటే, మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టారనుకోండి, ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేయడానికి ట్రై చేయండి. మీకు సక్సెస్ చాలా త్వరగా వస్తుందన్నమాట. సో మీకు మీ రాశి గురించి కంప్లీట్గా ఇంకా డీటెయిల్గా ఫైనాన్స్ నుంచి, లవ్ నుంచి, లైఫ్ ఎలా ఉండబోతుంది, మిగిలిన గ్రహాలు ఎలాంటివి వక్రిస్తాయి, ఇవన్నీ మీకు తెలియాలి, ఇంకా ఇన్డెప్త్గా మీ రాశి గురించి మీకు తెలుసుకోవాలని అనిపిస్తే కామెంట్ చేయండి. డెఫినెట్గా మీరు ఇంట్రెస్ట్ పట్టి నేను ఖచ్చితంగా మీకు ఫుల్ వీడియో నేను చేసి పెడతాను. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నేను కూడా పరిచయం చేసుకుంటాను. సో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.